శ్రీలక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మహేశ్వరి, మరినాడుకు మందిని పిలిచినావా? పిలిచిన. సర్ది కట్టే పొలం కాడికి పోదాం. పోదాంపా. చిన్నోడు ఫోన్ చేసిండు, వస్తుండట. రాని. ఏమైందయ్యా? చేతికొచ్చిన పంట నేలపాలాయే కదనే. నోటి కాడ అందని మెతుకు ఈ అప్పెట్ల కట్టుడే. గుడికి చందాలు ఇయ్యారని బంగారు కిరీటాలు పెట్టాలని ఇట్లేడిపియబట్టనే ఈ వానదేవుడు. ఇక మనకు సావుడే గాని బ్రతుకుడెక్కడదే మహేశ్వరి. బాధపడకయ్యా, ఈ ఏడు కాకపోతే ఇంకో ఏడు, ఏ సంఖ్య కాకపోతే పూనాస. నువ్వు మాత్రం బాధపడకు, ఎప్పటికి ఇట్లే జరుగుతుందా? మలయా, ఓ మలయా, మలయా, ఎవరల్లా? మలయా లేడా? బ్యాంకులో అప్పు తీసుకుని తెలుసు కానీ డబ్బులు కట్టుడు తెలియదా? వానలు పడి పంటలన్నీ నాశనమైనాయి సారు. కడతాం సార్, కడతాం. అప్పులన్నీ మాఫీ అయితే అంటారు. ఎక్కడైతున్నాయి? కూర్చోండి సార్. అమ్మా, ఎవరు? బ్యాంకు సారురా. ఏంది సారు, రైతులందరూ అప్పుల పల్లె పురుగుల మందాయి చెప్తుర్రు. ఆగురా, అమ్మ మాట్లాడుతుంది కదా. మా నాన్న కూడా నాగమంటుర్రా? మా నాన్న మీలక ఉద్యోగం చేస్తారు, రైతు. మీ కొడుకులు గర్వంగా చెప్పుకుంటారు మా నాన్న రిటైర్ అవుతారని.
కానీ మా వాళ్ళకి అంత సినిమాలు లేవు కదా, ఇదే మట్టిలో పుట్టాలకి నేను కావాలి. కడతాం, అప్లైడ్కి పోతే కడతాం సార్, ఇస్తాం సార్ ఇస్తాం. అగో ఆ సారు కూడా ఇవ్వాలి, అప్లైడ్ పోతే ఇస్తాం. బాబు ఆవేశపడకు, నేను కూడా రైతు కుటుంబంలో పుట్టినోనే. అప్పు తీసుకున్నప్పుడు కట్టాలి కదా. హలో శ్రవణ్, మీ బావ బావిలో పడిపోయి చనిపోయినరా? కన్నీటి దార కంట జార ఆనాడు లేని కన్నీళ్ళు నేడా ఊరి కొయ్యల కోత కష్టాల ఈత దయలేని దేవుడు రాసిన రాత ఎట్లా చనిపోయాడు? పంట నష్టం అయ్యి బయలువాడు వచ్చిపోయాడు సారు. ఎవరి పంట ఎంత నష్టం జరిగింది? 2 ఎకరాలు సారు. చనిపోయిన అతనిది ఎంత? 1 ఎకరం పోయింది సార్. మొత్తం పోయిందా? అవు సారు, మాకు పైసలు దొరుకుతాయా సారు? రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. కడుపు కాలితే తల్లికి పిల్లానికి తప్ప వేరెవరికి తెలియదు కదా సారు. బాధపడకండి, నేను రైతు బిడ్డనే. రైతుల కష్టాలు నాకు కూడా తెలుసు. నీది చనిపోయిన అతనిది ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. నష్టపరిహారం వచ్చేలా చేస్తాం. క్రాప్ లోన్ తీసుకున్నారు, మాఫైతే కదా. ఎంతసేపు గుర్తు పెట్టుకుంటారు సార్? మాట 2 గంటలు తర్వాత మర్చిపోయాడే కదా. రైతుల కష్టాలు పట్టించుకుంటారు సార్. క్రాప్ లోన్ తీసుకుంటాం సార్, మంచిగా గుర్తు చేసారు. మళ్ళీ మీరైతే కడతలేదు కదా సార్. మేమే కట్టుకోవాలి కదా. పంటల లాస్ వచ్చినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ పుస్తకాలు అమ్ముకునైనా మేమే కట్టుకోవాలి. క్రాప్ లోన్ దేనికి సరిపోదు సార్. ఎవరో తెలియదు, ఎట్లుంటారో తెలియదు, ఏడుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళకి తిండి పెట్టడానికి ఎన్ని అప్పులు చేయాలి. ఏముందని చెప్పుకుంటారు సార్, చెప్పుకోనికి ఏం లేదు, ఏం సంపాదించలేదు. బిర్యానీ చేసి గింత అన్నం పెట్టి గంతంత పైసలు తీసుకుంటారు సార్. ఆ బిర్యానీ వండించి కూడా ఒక రైతే. అదే రైతు దగ్గర అంతంత తీసుకుంటారు, ఇంత పైసలు ఇస్తారు. అంటే రైతులే బతుకులు కదా. మహాత్మా గాంధీ చెప్పింది కదా సార్, పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది అని. పల్లెల్లో పండించుకుంటారు, ఇంకా దేశం మీదకి బాగుపడు. రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి ఏ మాత్రం బాధపడను సార్. ఎందుకంటే నా తండ్రిని మించిన వాడి ప్రపంచంలోనే ఎవ్వరు లేరు. రైతులందరూ వ్యవసాయం చేయడం పని చేస్తే అన్నాన్ని నెట్లకెళ్ళి డౌన్లోడ్ చేసుకుని తినరు కదా సార్. మహేశ్వరి, ఇటు రావే నా పరమహేశ్వరి. ఏందయ్యా? ఈ దేశంలో నౌకరోళ్ళు మాకు జీతాలు పెరగాలి, అది పెరగాలి, ఇది పెరగాలని రోడ్ల మీద టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తుర్రు. మరి మన రైతులు, రైతుల పిల్లలు మేము వ్యవసాయం చేయమని ధర్నాలు చేస్తే ఈ ప్రపంచానికి పెడతాడే. అంత పెద్ద పెద్ద మాటలు మనకెందుకయ్యా? అయితే వైగానే నేను భూవేసుకత్త తిందు. ఇగో తిను. ఏందే ఇది వాసన వస్తుంది? అన్నంలో విషయం కలిపినావా? అదేందయ్యా గట్లన పడుతుంది? ఇలా విషం ఉన్నదో లేదో తెలవాలంటే నువ్వు తినాలి. విషం ఉంటే నువ్వు సత్తావు.
లేకుంటే బతుకుతావు. నేను చావాలని ఇలా విషయం కలిపి పెడితే నువ్వు చావాలి. తినా. ఎవరి వలన వాళ్ళు వేసుకోవడం వల్ల తాగేసుకొచ్చి అయింది. మామ ఇంట్లో కొన్ని బియ్యం ఉంటే మిగతా తింటుంది, లేకుంటే నీళ్ళు తాగి పండుంది మామ. ఎర్రి బాగుంది. కష్టాలకు నష్టాలకు కన్నీళ్ళకు వచ్చి తన కడుపు మార్చుకొని నా కడుపుకు పెడుతుంది మామ. అందుకే ఇలా చేసిన ప్రేమే నీ రూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే, రాజువయ్యా మహారాజువయ్యా. అయ్యో అయ్యో ఏమైందయ్యా? అయ్యో ఏమైందయ్యా? ఏమైంది? ఏమయ్యా? చిన్నోనికి ఫోన్ చేద్దాం. హలో. ఈ పాడు రాహు నీ కన్ను గప్పి ఎంత కీడు చేసి పోవునో. ఓ మా తండ్రి అరే ఎటు పోతున్నావురా? నేను హైదరాబాద్ పోతున్నా బాబాయ్. మా అమ్మ నాన్నకి ఎంత కష్టం వచ్చినా నన్ను ఇంత మంచిగా చదివించారు. నేను హైదరాబాద్లో జాబ్ వేసుకొని మా అమ్మ నాన్నకి ఏ కష్టం లేకుండా చూసుకుంటా. 10-20 వేలకు ఎక్కడో నౌకలు చేసి ఏం లాభం రా? అయ్యవ దగ్గర ఉండి వ్యవసాయం చేసుకొని అయ్యవరం మంచిగా చూసుకోరా. ఏమున్నది బాబాయ్, ఊరికే వ్యవసాయం వ్యవసాయం అంటారు. మొన్ననే పంట నష్టమై మా బాబు బయలువాడు చచ్చిపోయాడు. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను హైదరాబాద్ నౌకరు వేసుకొని మా అమ్మని మంచిగా చూసుకుంటా. వ్యవసాయం దేశానికి వెన్నెముక. దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతు. జై కిసాన్ అంటారు కదరా, తెలుసుకోరా. అన్నది కరెక్టే బాబాయ్. నేను వ్యవసాయం చేస్తా. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతుండు, ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతుండు, ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతుండు. కానీ ఒక రైతు కొడుకు రైతు అవుతలేడు. నేను రైతు బిడ్డని, నేను వ్యవసాయం చేస్తా. జై కిసాన్. ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడు, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, ఒక పోలీస్ కొడుకు పోలీస్ అవుతుండు. కానీ ఒక రైతు కొడుకు రైతు అవుతలేడు. నేను ఎందుకు గర్వపడుతున్నానంటే, నేను ఒక రైతును, నా కొడుకు కూడా రైతు అయ్యిండని నేను గర్వపడుతున్నాను. రైతే దేశానికి వెన్నెముక. జై జవాన్ జై కిసాన్.